హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు 5 మినిట్స్ విత్ మామ్ 100 డేస్ యాక్టివిటీ సిరీస్. నేను అరుంధతి, మీరు చూస్తున్నారు స్పెషల్ మామ్ స్టోరీస్. 100 డేస్ యాక్టివిటీలో మనం ఈ రోజు డే 4 అయితే వచ్చేసాము. ఈ యాక్టివిటీ కోసం ఎప్పటిలాగానే ఎక్స్పెన్సివ్ థింగ్స్ అయితే ఏం అవసరం లేదండి. జస్ట్ పేపర్, పెన్, క్రేయాన్స్ ఉంటే సరిపోతుంది. మీరు చూసారు కదా, మీకు అర్థమైపోయింది కదా. ఈరోజు యాక్టివిటీ వచ్చేసి మ్యాచింగ్స్ అనమాట. ఫస్ట్ యాక్టివిటీ కింద షేప్స్ని కరెక్ట్ షేప్తో మ్యాచ్ చేయడం అయితే ఇచ్చాను. సెకండ్ యాక్టివిటీ దాంట్లో పిక్చర్ని దాని రిమైనింగ్ హాఫ్తో కనెక్ట్ చేయాలన్నమాట. థర్డ్ వన్ వచ్చేసి యారో ప్యాటర్న్ని అబ్జర్వ్ చేసి సేమ్ ప్యాటర్న్కి మ్యాచ్ చేయాలి. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి ఆబ్జెక్ట్ని కౌంట్ చేసి కరెక్ట్ నెంబర్తో మ్యాచ్ చేయాలి. అయితే ఈ 4 యాక్టివిటీస్లో మావాడు ఫస్ట్ 2 యాక్టివిటీస్ అయితే చాలా సింపుల్గా ఈజీగా చేసేసాడు. నా హెల్ప్ అయితే అస్సలు తీసుకోలేదన్నమాట. చాలా ఫాస్ట్గా ఫినిష్ చేసేసాడు. ఇంకా థర్డ్ దానికి వచ్చేసరికి చాలా ఈజీగా ఉంది అని చెప్పి చేసేసాడు, కానీ వాడికి ఈ లాజిక్ అర్థం కాలేదు. మళ్ళీ తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, తర్వాత చేశాడు. అయితే ఇవి చూడడానికి సింపుల్ ఉన్నా కానీ వీటి వల్ల మంచి యూజెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇవి ఎందుకు అనంటే చైల్డ్ అబ్జర్వేషన్ ఇంప్రూవ్ అవుతుంది, విజువల్ డిస్క్రిమినేషన్ డెవలప్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది, ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ బెటర్ అవుతుంది, లాజికల్ థింకింగ్ అండ్ మ్యాచింగ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. స్కూల్ రీడింగ్నెస్కి చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ అయితే క్రియేట్ అవుతుంది. స్పెషల్ కిడ్స్ అయినా మామూలు టిపికల్ కిడ్స్ అయినా రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయడం వల్లనే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కాబట్టి మా బాబుకి మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేపిస్తూ ఉన్నానన్నమాట. మా బాబు కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే పర్ఫెక్ట్గా ఏం చేయలేదు, కొన్ని మిస్టేక్స్ అయితే చేశాడు. కొన్నిసార్లు హెల్ప్ కావాల్సి వచ్చింది, మీరు చూస్తున్నారు కదా. నేను చెప్తున్నాను అనమాట. ఆ యాక్టివిటీకి అయితే చాలాసార్లు వాడు కన్ఫ్యూజ్ అయ్యాడు. సో అందుకోసం అని చెప్పి నేను హెల్ప్ చేశాను వాడికి. కానీ ప్రాక్టీస్తో ఇంప్రూవ్ అవుతాడు, ఏం పర్వాలేదు. ఆరోస్ ఇచ్చాను, మ్యాచింగ్ చేయాలని చెప్పాను. ఎలాగా కలర్స్ సేమ్ సేమ్ ఉండేలాగా కొన్ని ఇచ్చాను, కొన్ని డిఫరెంట్ ఇచ్చాను. నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను షేప్ చూసి చేయాలి అని. మా వాడు ఏం చేశాడు తెలుసా, ఎల్లో కలర్ని ఎల్లో కలర్కి చేశాడు. సో ఇంకా కలర్స్ ఎత్తుకున్నాడు అనమాట. నేను అలా కాదు, ఫస్ట్ ఏ యారో ఏ షేప్ ఉందో దానికే మ్యాచ్ చేయాలి అని చెప్పాను. సో చేశాడు. మళ్ళీ తర్వాత ఏం చేశాడు, మళ్ళీ కలర్లోనే చేశాడు. నేను ఇంకా ఇక్కడ సేమ్ ఇచ్చింది కాకుండా ఇంకొక చిన్న డిఫరెన్స్ కూడా పెట్టాను అనమాట, మ్యాచ్ లేకుండా. అది అబ్జర్వ్ చేస్తాడా లేదా అని. సో ఎరేస్ చేసి మళ్ళీ ఇచ్చాను, చేస్తాడా లేదో చూద్దాం. మొత్తానికైతే ఫినిష్ చేశాడనమాట. మామ్స్ అందరికీ నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే, ప్రోగ్రెస్ ఈజ్ నాట్ అబౌట్ డూయింగ్ ఇట్ పర్ఫెక్ట్లీ, ఇట్స్ అబౌట్ ట్రయింగ్ వన్ మోర్ టైమ్ దెన్ ఎస్టర్డే. కాబట్టి రిజల్ట్ గురించి అసలు టెన్షన్ పడకండి. మీ చైల్డ్ ఎఫర్ట్స్ని సెలబ్రేట్ చేయండి. మీ స్మైల్, మీ ఎంకరేజ్మెంట్ వాళ్ళకి బిగ్గెస్ట్ మోటివేషన్గా ఉంటుంది. మీరు కూడా ఈ యాక్టివిటీ ట్రై చేసి వీడియో లేదా ఫోటోని కామెంట్లో షేర్ చేయండి. కౌంట్ చేసి మ్యాచ్ చేయి, ఓకేనా. ఫ్లవర్స్ ఫస్ట్ ఏమున్నాయి, ఫ్లవర్ ఉంది కదా, ఫ్లవర్ ఇందులో ఎన్ని ఉన్నాయి కౌంట్ చేసి ఇది ఈ డాట్ లో మ్యాచ్ చేయాలి. ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో డాట్స్ కౌంట్ చేసుకో, బాక్స్ లోపల ఉన్నాయి కదా అవి మాత్రమే కౌంట్ చేసుకొని ఇది ఏ నెంబరో ఇక్కడ మ్యాచ్ చేయాలి, ఓకేనా. ఫస్ట్ ఫ్లవర్ ఉంది కదా, చెయ్యి. ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, 3 ఏ బాక్స్ లో ఉన్నాయి డాట్స్, 3 ఉండాలి. ఫ్లవర్ చేయి, ఫ్లవర్ ఆ బాక్స్ లో యాడ్ చేయి. ఆ డాట్ ఎక్కడుంది, ఇటు ఫస్ట్ ఫ్లవర్ యాడ్ చేయి ఆ బాక్స్ కి. ఫ్లవర్ మ్యాచింగ్ చేయి. ఫస్ట్ ఫ్లవర్ దగ్గర డాట్ ఉందా, అది 3 ఎక్కడుంది, ఇప్పుడు 3 నెంబర్ ఎక్కడుంది, వెరీ గుడ్, అంతే. 1 ఏ బాక్స్ ఉంది, వెరీ గుడ్. నెక్స్ట్ మూన్స్ ఎన్ని ఉన్నాయి, నెక్స్ట్ 5 హౌసెస్ ఎన్ని ఉన్నాయి, 4 ఎక్కడ ఉన్నాయి, 4 డాట్స్ ఏ బాక్స్ ఉన్నాయి, 1 2 3 4 ఈ హౌస్ మ్యాచ్ చేయి మరి. నెక్స్ట్ కిటికీలు ఉన్నాయి, క్యాచ్ 1 2 ఓకేనా. ఎలా ఉంది ఈరోజు యాక్టివిటీ, నచ్చిందా, కన్ఫ్యూజ్ అయ్యావు కదా, మరి చెప్పేది వినాలి అందుకే. మ్యాచింగ్ కాబట్టి నేను కొంచెం ఎక్కువ ఇచ్చాను అనమాట ఈరోజు. సో ఫ్రంట్ బ్యాక్ ఇచ్చేసాను, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు మా వాడు. సో మీ పిల్లలతో మీరు కూడా ట్రై చేయండి, మన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎలా చేశారు అని. సో హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి, హైడ్రేటెడ్గా ఉండండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.